వెల్కమ్ బ్యాక్ టు కథలపడి. ఇవాల్టి మన కథ వరుడి అర్హతలు. పూర్వం కాశీనగరంలో విశ్వనాథుడు అనే పేద బ్రాహ్మడు ఉండేవాడు. ఆయన యాచక వృత్తితో జీవించేవాడు. విశ్వనాథుడికి మనోజ్ఞ అనే అందమైన కూతురు ఉండేది. మనోజ్ఞ యుక్త వయస్కురాలయ్యింది. పేద బ్రాహ్మడి కూతురి పెళ్లి కావడం అంటే మాటలు కాదు. ఎవరికో దారిని పోయేవాడికి తన కూతుర్ని ఇయ్యడం విశ్వనాథునికి ఏమాత్రమూ ఇష్టం లేదు. ఆయనకు కూతురు పెళ్లి సమస్యగా మనోవ్యాధిగా తయారైంది. ఈ స్థితిలో నగరంలో ఒక చాటింపు జరిగింది. ఫలానా రాజశేఖర్ గారి అబ్బాయికి వధువు కావాలి. అందము సౌశీల్యము గల తండ్రులు సత్రం దగ్గరికి వచ్చి రాజయ్య గారిని కలుసుకోవచ్చు. వరుడు ఆసరా లేకుండా నిలబడడు. అతడికి ఎప్పుడూ పరధ్యానమే. ముగ్గురిని అడిక్కాని ఏ పని చెయ్యడు. తలమోసినంత సంపాదన, మేఘంలాంటి గుణము కలవాడు అని చాటింపు వేశారు. ఈ చాటింపు విని విశ్వనాథుడు నవ్వుకున్నాడు. వరుడు కుంటివాడు, మతిలేనివాడు, తట్టలు మోసేవాడు, మేఘంలాగా క్షణానికో విధంగా మారి చివరికి నీరు కారిపోయేవాడు కాబోలు. ఈ భాగ్యానికి చాటింపు కూడా దేనికో అని అనుకున్నాడు. విశ్వనాథుడు విన్న చాటింపుని మనోజ్ఞ కూడా విని, నాన్న మనం కూడా సత్రం దగ్గరికి వెళదామా అన్నది. వద్దు తల్లి, ఏరి కోరి ఎటువంటి వరుణ్ణి చేసుకుంటావా అన్నాడు తండ్రి. కాని మనోజ్ఞ సత్రం దగ్గరికి వెళ్లాలని పట్టుబట్టింది. ఆమె తెలివితేటల మీద నమ్మకం కలిగిన విశ్వనాథుడు సరే అన్నాడు. ఇద్దరూ సత్రం వద్దకు వెళ్లారు. మనోజ్ఞ రాజయ్య గారికి నమస్కారం చేసి, అయ్యా, మీ అబ్బాయిని నేను పెళ్లాడతాను అన్నది. అమ్మా, నా కొడుకు లక్షణాలన్నీ విన్నావు కదా. ఏదో కన్న ప్రేమ కొద్దీ వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నాను అంతే. కొంచెం ఆలోచించుకో అన్నాడు రాజయ్య. మనోజ్ఞ నవ్వి, అయ్యా, ఆలోచించవలసింది ఏముంది? మీ అబ్బాయిని అదివరకే ఒకరు పెళ్లాడారు కదా, నాకెందుకు అభ్యంతరం అన్నది. రాజయ్య ముఖం వికసించింది. ఆయన నవ్వి, సరేనమ్మా, నిన్ను నా కోడలుగా చేసుకుంటాను అన్నాడు. ఆయన విశ్వనాథుడుండే చోటు, ఇతర వివరాలు తెలుసుకుని తండ్రి కూతుళ్లను పంపించేశారు. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు విశ్వనాథుడు, అమ్మా, ఇలాంటి వరుణ్ణి ఎన్నుకోవడమే కాక మీకొక సవితి కూడానా అన్నాడు కూతురుతో. నాన్న, ఆ వరుడు ఎవరనుకుంటున్నావు? కాశీరాజు. ధర్మం ఆధారం లేకుండా నిలబడు. పరుల గురించి ఎప్పుడూ ఆలోచిస్తాడు. మంత్రులతో ఆలోచించకుండా ఏ పని చేయడు. తల మీద కిరీటం బరువు వల్ల కలిగే సంపాదన. మేఘంలాగా సముద్రం నుంచి ఉప్పు నీటిని గ్రహించి ప్రజలకు మంచినీరు ఇచ్చే గుణం గలవాడు అన్నది మనోజ్ఞ. మరి అతని మొదటి భార్య ఎవరు అని విశ్వనాథుడు కూతుర్ని అడిగాడు. ఇంకెవరు? భూదేవి అన్నది మనోజ్ఞ. ఆమె ఊహ సరైనదేనని త్వరలోనే రుజువైంది. ఆమె కోసం రాజభవన్ నుంచి బంగారమైనా వచ్చింది. ఆమెను తీసుకుపోయింది. తర్వాత కొద్ది రోజులకే ఆమెకు కాశీరాజు కుమారుడికి వైభవంగా వివాహం జరిగింది. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ కథలపడి.